చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ బాబు పదే పదే కూడా కొన్ని పదాలు వాడుతుంటారు. సైకో పాలన అంటారు, రాక్షస పాలన అంటారు, విధ్వంసకర పాలన అని అంటారు. ఎవరిది విధ్వంసకర పరిపాలన? ఎవరు సైకోలు? ఎవరు నిజంగా రాక్షసులు? ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలిగా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, కరోనా కష్టకాలం కూడా అధిగమించి 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కేవలం 3,30,000 కోట్లు రాష్ట్రానికి అప్పు చేస్తే, చంద్రబాబు కేవలం 23 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వంలో 3,52,000 కోట్ల పైనే ఇప్పటి వరకు అప్పు చేశాడు. 3,52,000 కోట్లు కేవలం 23 నెలల్లో అప్పు చేసిన చంద్రబాబు గారిది విధ్వంసకర పరిపాలన, లేకపోతే జగన్మోహన్ రెడ్డిది విధ్వంసకర పరిపాలన? మీరే చెప్పండి. ఎవరికి అప్పులు చేసి ఎవరికి పెట్టాడు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఒక పక్క మెడికల్ కాలేజీలు కట్టించాడు, మరో పక్క సంక్షేమ పథకాలు డైరెక్ట్గా డీబీటీల ద్వారా అకౌంట్లో వేశాడు. అకౌంట్లో నేరుగా ప్రజల అకౌంట్లో పడితే ఎక్కడా అవినీతి లేదు. మరి ఎవరిది విధ్వంస పాలన? చంద్రబాబు ఎక్కడ ఖర్చు పెట్టాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాడు. అందులో 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయినాయి, క్లాసులు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ప్రజలకు ఉచిత వైద్యం అందుతుంది, విద్యార్థులకు లక్షల మందికి ఉచిత విద్య అందుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాడు. ప్రైవేటు పరం చేస్తే అటు ప్రజలకు అటు విద్యార్థులకు ఉచిత విద్య అందదు, ఉచిత వైద్యం కూడా అందదు. మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన? జగన్దా, చంద్రబాబుదా? ప్రజలే సమాధానం చెప్పాలి. నిజంగా ఎవరు సైకోలు, ఎవరు రాక్షసులు? ప్రజలను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు నాయుడుదా? వ్యవస్థలను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు నాయుడుదా? లేకపోతే ప్రజల కోసం ఉచిత విద్య వైద్యం అందించిన జగన్మోహన్ రెడ్డిదా? ఎవరు సైకోలు, ఎవరు రాక్షసులు? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఉద్యోగులకు ఇచ్చాడు. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలు 5-6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రైవేటు ఉద్యోగాలు 16,80,000 మందికి ఇచ్చాడు. కావాలంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి క్లియర్గా పార్లమెంట్లోనే చెప్పారు, ఆధారాలతో సహా. మరి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు మేము అధికారంలోకి వస్తానే ఇస్తాము అని అన్నాడు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అంటే దాదాపు హాఫ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కనీసం ఇప్పటికీ 20,000 ఉద్యోగాలైనా ఆయన ఇవ్వగలిగాడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ టీచర్ ఉద్యోగాలు 16,000 మందికి ఆయన ఉద్యోగాలు ఇవ్వగలిగాడు. అది కూడా ముక్కి మూలిగి నానా తంటాలు పెట్టి, అందులో ఎంత అవినీతో అందరికీ కూడా తెలుసు. మరి ఎన్ని ఉద్యోగాలు ఈయన ఇవ్వగలిగినాడు? ఎవరు సైకోలు, ఎవరు రాక్షసులు, ఎవరు విధ్వంసకర పాలన చేస్తున్నారు? కేవలం 23 నెలల్లో 3,52,000 కోట్లు అప్పు చేయటం అంటే సామాన్య విషయమా? ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు? ఆ అప్పులు ఎందుకోసం చేస్తున్నాడు? అమరావతి రాజధాని కాంట్రాక్టర్ల కోసం నిర్మాణ వ్యయాన్ని విపరీతంగా పెంచేసి 12,000 నుండి 15,000 వరకు స్క్వేర్ ఫీట్కి ఇస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా కాంట్రాక్టర్లకు చంద్రబాబు దోచిపెడుతున్నాడు అని గగ్గోలు పెడుతున్నాయి ప్రతిపక్షాలు. మరి ఎవరిది విధ్వంసకర పాలన, ఎవరిది సైకో పాలన? జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కాంట్రాక్టర్ విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ చేసి 2,000 కోట్ల ఆదాయాన్ని మిగిల్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు టెండర్లు పిలిచేటప్పుడు మద్యం టెండర్లు పిలిచారు, ఇసుక టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు జరిగిన విధానం మొత్తం టీడీపీ నాయకులకు ఇచ్చుకున్నారు. మరి ఎవరిది విధ్వంసకర పాలన, ఎవరిది రాక్షస పాలన, ఎవరిది సైకో పాలన?
జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నిష్పాక్షపాతంగా కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చాడు. ఒక న్యాయమూర్తిని, మాజీ న్యాయమూర్తిని పెట్టేసి ఇన్ఛార్జిగా ఆయన టెండర్లు ఆహ్వానించాడు. మరి ఈరోజు జరుగుతున్న పద్ధతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు. ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగు చేసి నాడు నేడు కార్యక్రమం ద్వారా బ్రహ్మాండమైన వసతులు ఏర్పాటు చేస్తే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ బడుల్ని పూర్తిగా నాశనం చేస్తూ ప్రైవేట్ రంగానికి ఊతమిస్తున్నారు. ఉచితంగా మెడికల్ కాలేజీలను అమ్మేస్తానంటున్నారు. ఉచితంగా ప్రభుత్వ భూమిని అమ్మేస్తానంటున్నారు. మరి ఎవరిది విధ్వంసకాల పరిపాలన? ఎవరిది విధ్వంసకర పరిపాలన? ఎవరు సైకోలు, ఎవరు రాక్షసులు ఇక్కడ? ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి రాక్షసుడా? ప్రజలకు మంచి చేసి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకు వెళ్ళి మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగిన వ్యక్తి రాక్షసుడు అవుతాడా? సైకో అవుతాడా? విధ్వంసకర పాలన చేశాడా? మరి ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ లేదు, ప్రజల వద్దకు వెళ్ళే నాదుడు లేదు, సచివాలయ వ్యవస్థ నాశనం అయిపోయింది. సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల్ని ఈరోజు ఎలా వాడుకుంటున్నారో పెట్రోల్ బంకుల దగ్గర, మరుగుదొడ్ల దగ్గర వాళ్ళ చేత పనిచేపిస్తున్నారు. మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన? రాష్ట్రంలో 3 రోజులు పెట్రోల్, డీజిల్ లేకుండా ఆ పెట్రోల్, డీజిల్ను అమరావతి రాజధాని కాంట్రాక్టర్ల కోసం తరలించిన ఎవరిది విధ్వంసకర పరిపాలన? ఎవరు రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టారు? ప్రజల్ని ఇక్కట్ల పాలు చేసింది ఎవరు? ఎవరు సైకోలు, ఎవరు రాక్షసులు? చంద్రబాబు గారు, వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి.